టీ తీసుకోమ్మా. మంజు, సమాధానం చెప్పవేంటి? ఒకవేళ క్వార్టర్స్ ఇస్తే నాకిస్తారేమో, అందులోకి మీరెలా వస్తారు? ఉంటే గింటే నేను మా ఆయన ఉంటాము. అదేంటి అలా అంటావ్? మేమేం పరాయి వాళ్ళం కాదు కదా. నేను మీ అత్తేని, ఇది మీ అమ్మ. అయినా ఈ ఇల్లుండగా ఇది ఖాళీ చేసి ఇంకెక్కడికో వెళ్ళడం ఏం అవసరం లేదు. అది కాదు మంజు, ఇప్పుడు నీ పోస్ట్ పెరిగింది కదా. పోలీస్ క్వార్టర్స్ లో కొత్త కొత్త పరిచయాలు చేసుకుని పోలీసు వాళ్ల భార్యలుంటారు కదా, వాళ్ళందరితో కొత్తగా చీటీ వ్యాపారం చేయాలనుకుంటున్నా. అలాంటి ఉద్దేశం ఉంటే అది ఇప్పుడే వదిలేసుకో అత్తయ్య. అయ్యో అయ్యో, నా ఆశల మీద నీళ్లు చల్లక మంజు. నిన్ను అడ్డం పెట్టుకుని ఆ మణమ్మ మాదిరిగా ఎదగాలనుకుంటున్నాను. అది వద్దంటుందిగా వదినా, వదిలే. నువ్వు భలే చెప్తున్నావు అన్నపూర్ణ. ఎలా వదిలేయాలి? ఆ మణమ్మకు డబ్బు తక్కువ, ఆస్తి తక్కువ. ఆమె చీటీలు ఫైనాన్స్ నడపటం లేదా? అందుకే నేను నా కోడలు అండ చూసుకుని కొండను పాకాలనుకుంటున్నాను. దీనిలో తప్పే ఉంది? అత్తయ్య, పోలీస్ క్వార్టర్స్ లోకి వెళ్లడం కుదరదు. అక్కడికి షిఫ్ట్ అవడం అస్సలు కుదరదు. అది కాదు మంజు, నువ్వు ఏఎస్ఐవి అయ్యాక కూడా ఈ పాతింట్లోనే ఉండాల్సిన కర్మ మాకేంటి? చూడండి అత్తయ్య, నేను సత్య గారిని వాళ్ళ అమ్మని వదిలి రాలేను. సత్య కూడా అప్పుడప్పుడు వస్తాడు. నా భర్త నా దగ్గరకు అప్పుడప్పుడు రావడం ఏంటత్తయ్య? ఏం మాట్లాడుతున్నారు? నీకు నీ అత్తామామలు భర్తే ముఖ్యం కాని మీ అమ్మ నేను ముఖ్యం కాదా? నేను చూసుకోను అనడం లేదు. మీకేం కావాలో అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను అంటున్నాను. ఇప్పటి వరకు ఆకులు అన్నం పెట్టింది, ఇక నుండి బంగారు పళ్ళెంలో వడ్డించబోతోందని కలలకంటూ కూర్చోమంటావా? వదినా, అది రాక రాక వచ్చింది. ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడొచ్చుగా. నాకేమవసరం అన్నపూర్ణ? ఏదో మా అన్న బిడ్డ కదా, ఈ మేనత్త మీద ప్రేమ ఉందేమోనని అనుకున్నాను. ప్రేమ లేదు, దోమ లేదని.